ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమగనులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము. ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగ చేయటం మాత్రమే కాకుండా అనేకులకు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలయనగా ఈ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగ చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవియా కాండము 25వ అధ్యాయం 35వ వచనం, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడే నిరాధారుడే నీ యొద్దకు వచ్చిన ఎడల నువ్వు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 7వ వచనం, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం, దొంగిల్లు వాడు ఇక మీదట దొంగిల్లక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఫిలోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకముగా ఎరుగట వలన ఇతరులు నీ విశ్వాసము అందు పాలువారొకటి అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనంలో, ఎక్కువగా కూర్చుకునేవానికి ఎక్కువగా మిగలలేదని, తక్కువగా కూర్చుకునేవానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండి నిమిత్తం ప్రస్తుతం మందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగో చెప్పుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రాయిము వలన పుచ్చుకొని ఏమీ తక్కువ కాలేక ఉన్నాను, అది మనోహరమును సువాసనయు దేవునికి ప్రీతికరములు ఇష్టమైన యాగములై ఉన్నవి. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా అక్కర్లను తీర్చే దేవుడు మీరు తండ్రి. నాయన మాకు ఏమి తక్కువ కాకుండా మీరు చూస్తున్నారు, అందుని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.